హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసూనారెడ్డి. ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది మొన్న ఎండల కాలంలో తయారు చేసి వీడియో తీసి పెట్టాను, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. దీనికోసం 3 మామిడికాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగేసి పొక్కు తీసుకుందాము. ఇలా పొక్కు తీసేసుకుందాము. బజార్లో కొనకుండా మామిడికాయల కాలంలో ఇలా రెడీ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. నేనైతే అవి అలా ఎండబెట్టేసేసి ఫ్రిడ్జ్లో వేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్సీ పట్టుకుంటాను. దీన్ని ఇట్లా పలసంగా సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంత పలసంగా కోసేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి. దీంట్లో కొంచెం సాల్ట్, ఎందుకంటే నిలవ ఉండేవి కదా, అందుకని సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే పురుగు వచ్చే ప్రమాదం ఉంటుంది. సాల్ట్ వేసి కలిపేసి ఎండలో పెట్టుకోవడమే. ఆ ఉప్పు అంతా ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకుంటున్నాను. తొందరగా వెనడానికి నేను పలసగా వేసుకుంటాను. ఒక ప్లేట్లు తీసుకొని 2-3 ప్లేటుల్లో వేసి ఎండబెట్టేశాను. నాకు 2-3 రోజులకల్లా బాగా ఎండిపోయాయండి. ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఇలా అంటే పలపల అనే శబ్దం వస్తుంది. ఇప్పుడు అవి స్టోర్ చేసి పెట్టుకొని కావాల్సిన కాడికి కొంచెం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఎంతో టేస్ట్, అన్నిట్లో వాడుకునేదానికి ఆమ్చూర్ పౌడర్ రెడీ. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.